హలో హాయ్ అందరికి. ఇప్పుడు సాబ్దానా వడలు తీసుకుందాం మనం. ఒక 2 గంటలు నానబెట్టిన సాబ్దానా బియ్యము, సాబ్దానా బౌల్ వేసుకుంటాను. ఒక 4 ఆనియన్స్, ఆలుగడ్డలు, ఒక 4 తురిమిన ఆలుగడ్డలు, అవసరానికి వాటర్ మంచిగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్ బంగాళదుంప సాబ్దానికి. ఇప్పుడు ఒక 4 ఆనియన్స్ కట్ చేసినాయి చిన్న చిన్నవి, మంచిగా కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు లైక్ కొట్టలేదు, కామెంట్ పెడతలేదు. లైవ్ నాకు రావట్లేదండి. లైవ్ పెడదామంటే లైవ్ చేయట్లేదు యూట్యూబ్లో. నాకు ఎందుకో మరి 3000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఒక్కరు కూడా లైక్ చేస్తలేదు, కామెంట్ పెట్టలేదు. ఇంకో 4 నిమిషాలు. ఇప్పుడు కొంచెం గరం మసాలా, తర్వాత జీలకర్ర పౌడర్, అవపడుతుంది కదా అన్నీ వేసి. తీసుకోవాలి లేరండి, అందుకే నాకు నేనే తీసుకోవాలి కదా, తీసుకుంటే తీసుకోవాలి. ఇప్పుడు మైనింగ్ కోసం ఒక 2 గంటల బియ్యం పిండి, 2 గంటలు చాలు. వాటర్ అవసరం లేదు, ఎందుకంటే ఇంట్లో ఆనియన్స్లో ఉల్లిగడ్డలలో నీరు ఉన్నది. దీన్ని ఏమంటారు, ఆలుగడ్డలలో కూడా వాటర్ ఉంటుంది కదా, మనం తురుముకున్నాం కదా, అవసరం లేదు ఇంట్లో వాటర్. అవసరం ఉంటే ఇప్పుడు మనం తురుముకున్న వాటర్ పిండుకున్నాం కదా ఆలుగడ్డలలో, ఆ వాటర్ పోస్తున్నాం. ఎందుకంటే పసుపు ఉప్పు వేసి పక్కకు పెట్టినాం కాబట్టి అది. తర్వాత కొంచెం సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ వేసిన కొంచెం, కానీ మమ్మీ ఇది ఏం నూనెమా? అది నూనె మంచి నూనె, కానీ మొన్న అదేదో ఏం చేసిన బిడ్డ, మొన్న ఏదో చేసిండ్రా నూనె బాగా కాలేదు. ఇది అన్నమాట ఇవాళ స్నాక్స్. ఈ స్నాక్స్ పూర్తి వీడియో కావాలంటే పూర్తి వీడియో తీసిన. సో చూద్దాం, టేస్ట్ చేద్దాం. ఆల్రెడీ నేను ఇస్తున్నా. బ్రో ఎట్లుంది? వేరే ఎందుకు వేరే చెప్తారు, పొయ్యి చెప్తాను. సూపర్ ఉంది. దీవాళి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.